ఈరోజు వీడియోలోకి వచ్చి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిస్టింగ్ డే స్ట్రాటజీ, అలాగే ఎన్విరా ఇన్ఫ్రా సబ్స్క్రిప్షన్ స్టేటస్ చూద్దాం. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ సైజ్ వచ్చి 10,000 crores అనమాట. దాని పిఈ చూసుకుంటే 259 ఉంది. అలాట్మెంట్ స్టేటస్ మనకి లింకింగ్ టైమ్ వెబ్సైట్లో అలాట్మెంట్ తెలుస్తుంది. ఆల్రెడీ అలాట్మెంట్ కూడా వచ్చింది అనమాట. ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు చెక్ చేసుకోవచ్చు అలాట్ అయిందో లేదో. లిస్టింగ్ డే వచ్చి 27 నవంబర్ అనమాట. ఎవరైతే మార్కెట్లో అప్లై చేయాలనుకుంటున్నారో, సెల్ చేయాలనుకుంటున్నారో ప్రీ మార్కెట్ ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు అనమాట. 915 to 985 లోపల. అలాగే లిస్టింగ్ ప్రైస్ ఎక్స్పెక్టెడ్ వచ్చి 108 ప్రైస్ కాబట్టి, ఇప్పుడు గ్రే మార్కెట్ ప్రీమియం చూస్తే రూపాయి ₹2లోనే ఉంది కాబట్టి ఓవరాల్గా 110 రూపీస్ లిస్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అది కూడా మార్కెట్ కండిషన్ బాగుంటే ఇంకా ఎక్కువలో లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే ఓవరాల్గా ఈ ప్రైస్లోనే లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే లిస్టింగ్ గైన్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో అంటే ఎవరికైతే అలాట్ అయిందో వాళ్ళు మేబీ పాజిటివ్లో ఎంతలో పాజిటివ్లో వచ్చినా సరే ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోవడం మంచిది అనమాట. మేబీ లిస్ట్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత నెగిటివ్లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఎంతలో అయినా పాజిటివ్లో వస్తే దాంట్లో ఎగ్జిట్ అయిపోవడం బెస్ట్ అనమాట లిస్టింగ్ గైన్స్కి అప్లై చేసిన వాళ్ళు. అలాగే షార్ట్ టర్మ్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు బై చేయాలా లేదా అనుకుంటే మాత్రం షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అయితే ఇది బై చేయడం మంచిది కాదనమాట. ఈ ఐపీఓలోకి వెళ్ళకుండా ఉండడం మంచిది అనమాట. లాంగ్ టర్మ్కి అయితే ఎవరైనా అప్లై చేయాలనుకుంటున్నారంటే మేబీ లిస్ట్ అయిన తర్వాత ఫాల్ వచ్చిన తర్వాత 190 ఆ రేంజ్లో కానీ మార్కెట్లో ట్రేడ్ అవుతే అప్పుడు బై చేసుకుని లాంగ్ టర్మ్ గుంజుకుంటే బెస్ట్ అనమాట. ఓవరాల్గా చూసుకుంటే మంచి సెక్టర్. కరెంట్లో చూసుకుంటే 3 GW ప్రొడక్షన్ అవుతుంది అనమాట. అలాగే ప్లాంట్ ఇంకా ఇంక్రీజ్ అవ్వాలని 60 GWకి చూస్తున్నారు. ఎక్స్పీరియన్స్ ప్రమోటర్స్ కూడా ఉన్నారనమాట. అలాగే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్డర్ వచ్చిందనమాట 2 lakhs crores రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్కి. సో దీనివల్ల 25 GW సోలార్, విండ్ ఎనర్జీ, హైబ్రిడ్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మేబీ లాంగ్ టర్మ్లో 4 to 5 years ఎవరైతే హోల్డ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతేనే ఐపీఓని బై చేస్తే మంచిదన్నమాట. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే దీనికి ఉన్న అప్పు ఎక్కువ అనమాట. వాల్యుయేషన్స్ కూడా హైలో ఉన్నాయి, కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ సెక్టర్కి. ఎవరైతే ఇన్వెస్టర్స్ బై చేయాలనుకుంటున్నారో అనుకుంటే వాళ్ళు ఇందాక చెప్పుకున్నట్టుగా 80 to 90 లేదంటే 100 లోపల ఉన్న ఇప్పుడు మార్కెట్ ప్రైస్ని మనం బై చేసి హోల్డ్ చేసుకుంటే లాంగ్ టర్మ్కి అయితేనే బెస్ట్. షార్ట్ టర్మ్కి అయితే అసలు ఈ స్టాక్ జోలికి వెళ్ళకుండా ఉండడం మంచిది అనమాట. ఎన్విరా ఇన్ఫ్రా ఇంజనీరింగ్ అప్డేట్ ఏంటంటే ఈ ఐపీఓ ఓవరాల్గా డే 3కి టోటల్గా 90 times దాకా సబ్స్క్రిప్షన్ అయింది అనమాట ఫైనల్ డేలో. అలాగే ఈ క్యూఏ టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే 40,000 crores ఐపీఓలో ఇన్వెస్ట్ చేశారు అందరూ. క్యూఐబీ చూసుకుంటే 157 times సబ్స్క్రైబ్ అయింది. 20,000 crores క్యూఐబీ ద్వారానే వచ్చింది అనమాట. ఎన్ఐఎస్ చూసుకుంటే 153 times సబ్స్క్రైబ్ అయింది అనమాట. 15,000 crores ఎన్ఐఎస్ నుంచి వచ్చింది. రిటైల్లో 24.48 times సబ్స్క్రైబ్ అయింది. ఎంప్లాయీస్ కోటా చూసుకుంటే 37 times సబ్స్క్రైబ్ అయింది అనమాట. మనకి అలాట్మెంట్ వచ్చి 27 నవంబర్ని అలాట్మెంట్ తెలుస్తుంది అనమాట. వెబ్సైట్ వచ్చి బిగ్ షేర్ దాంట్లో వెబ్సైట్లో తెలుస్తుంది. ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు అందులో చెక్ చేసుకోవచ్చు అలాట్మెంట్ వచ్చిందా లేదా అని. అలాగే గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే 49 రూపీస్ ఉంది కాబట్టి కరెక్ట్గా 32% అనమాట. ఓవరాల్గా ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ చూసుకుంటే మనకి 5,000 రిటైల్లో ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ చూపిస్తుంది. సో అలాట్మెంట్ ఛాన్సెస్ గురించి కానీ మనం చూసుకుంటే క్యూఐబీలో అయితే 100లోనే 3 అలాట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్ఐలో అయితే 100లోనే 1 అలాట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రిటైల్లో చూసుకుంటే 100లో 4 5 అలాట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి రిటైల్లోనే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఈ ఐపీఎల్లో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ మంచి లిస్టింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ మంత్లో మెయిన్ బోర్డ్ ఐపీఎస్లో పెద్దగా వచ్చే ఛాన్సెస్ ఏం లేవు అనమాట. సో లిస్టింగ్ డే స్ట్రాటజీ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం అన్నమాట. థ్యాంక్ యూ.